వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఫ్రైడ్ కోకోనట్ బిస్కెట్స్ తయారు చేస్తాము. దానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 3 కప్పులు, ఈ కప్పుతో తీసుకున్న కొలతలు. 1 స్పూన్ సోంపు, 1/2 కప్ ఎండు కొబ్బరి పొడి, చక్కెర 3/4 కప్పు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇలాచి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి లేదా డాల్డా ఏదైనా తీసుకోవచ్చు. 1/2 కప్పు తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఒక బౌల్ తీసుకొని మైదా పిండి ఒక బౌల్లో వేసుకుందాము. దీంట్లో చక్కెర, కొబ్బరి పొడి, ఇలాచీ పౌడర్, సోంపు కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. ఇవంతా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఈ పిండిలో కరిగించిన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదా డాల్డా ఏదైనా వేసుకోవచ్చు. కరిగించింది మాత్రం వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. చేతితోటి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో గోరువెచ్చటి నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిలో ఒకటేసారి పోయొద్దు నీళ్ళు. గోరువెచ్చటి నీళ్ళు కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి. పిండి మరి లూజ్గా కాకుండా కొద్దిగా గట్టిగానే తడుపుకోవాలి. పిండి ఈ విధంగా తడిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెడదాము. 10 నిమిషాలు పిండి మంచిగా నానింది. ఇప్పుడు బిస్కెట్స్ చేస్తాము. పిండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా పిండి తీసుకుంటూ మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. బిస్కెట్ పైన డిజైన్ పెడుతున్నాను. ఇట్లా అన్ని ప్లేట్ల ముందు ఒకసారి చేసి పెట్టుకుందాము. ఈ విధంగా డిజైన్ చేసి పెడుతున్నానండి. అన్నీ ఈ విధంగానే చేసి పెట్టుకోవాలి. ముందు ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ వేడైంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బిస్కెట్స్. మనం ఫ్లేమ్ పెద్దగా పెట్టి వేయించినాం అనుకో లోపల పిండి ఉంటాయి, లోపల ఉడకవి బిస్కెట్. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. బిస్కెట్స్ మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఆయిల్ తీసేద్దాము. అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసుకుందాం బిస్కెట్స్.
బిస్కెట్స్ అన్నీ ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బిస్కెట్స్ రెడీ అయినాయి. బిస్కెట్స్ రెడీ అయినాయి. కోకోనట్ ఫ్రైడ్ బిస్కెట్స్ రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.